నమస్తే అండి, నేను రజా. చలికాలం వస్తే చాలు ప్రతి ఇంట్లో కూడా గీజర్ని, హీటర్ని వాడుతూ ఉంటారు. మనం ఉపయోగించేటటువంటి గీజర్ రోజుకి ఎంత పవర్ కన్జ్యూమ్ చేస్తుంది, దానివల్ల ఎలక్ట్రిక్ ఛార్జ్ ఎంత ఖర్చు అవుతుంది, దాని ద్వారా మనకి రేట్ ఎంత వస్తుంది అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. బేసిక్ ఏంటంటే, మన ఇంట్లో 3 కిలోవాట్ గీజర్ ఇన్స్టాల్ చేసి ఉంటే కనుక అది రోజుకి ఎన్ని యూనిట్లు కన్జ్యూమ్ చేస్తుంది అంటే, 1 కిలోవాట్ వచ్చేసి ఒక గంటకు వచ్చేసి 1 యూనిట్ కాల్సిద్ది అనమాట. మీరు 3 కిలోవాట్స్ గీజర్ని యూజ్ చేస్తున్నట్లయితే కనుక ఒక గంటకి 3 యూనిట్ల పవర్ని అది కన్జ్యూమ్ చేయడం అయితే జరిగిద్ది అనమాట. అదే మీరు 1 గంట నుంచి 2 గంటల మధ్యలో వరకు ఉంచితే కనుక దాదాపు 6 యూనిట్ల వరకు రోజుకి ఖర్చు అవుతుంది అనమాట. సో వాటర్ స్నానానికి 1 గంటకి అంత ఖర్చు అవుతుంది అనమాట, స్నానం చేసే నీళ్ళకి ఒక్క రోజుకి. సో ఒక 4 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారంటే కనుక ఇంచుమించు గంట నుంచి గంటన్నర వరకు అవసరం, మినిమం 10-15 నిమిషాలు కదా. సో ఆ లెక్కేసుకుంటే 4-5 ఉంటే కనుక గంట పైన అయిపోతుంది అనమాట. సో దాంతో ఎంత పవర్ బిల్ వస్తుందో మీరు షాక్ అవుతారు అనమాట. ముఖ్యంగా భారతదేశంలో వచ్చేసి 1 యూనిట్ పవర్ని యూజ్ చేసుకున్నట్లయితే 7 రూపాయల నుంచి 9 రూపాయల వరకు మన యూనిట్కి వేయడం అయితే జరుగుతుంది అనమాట. అంటే ఉదాహరణకి 3 కిలోవాట్ ఉన్నటువంటి గీజర్ని మీరు వాడినట్లయితే, కేవలం 1 గంట వాడినట్లయితే కనుక 3 యూనిట్లు ఖర్చు అవుతుంది అనమాట. ఒక్కొక్క యూనిట్ వచ్చేసి 9 రూపాయలు చొప్పున వేసుకుంటే కనుక 9×3 27 రూపాయలు అనమాట. సో 27 రూపాయలు ఖర్చు అవుతుంది అనమాట. అలా ఒక నెలకు వేసుకుంటే కనుక 630 నుంచి 810 రూపాయల దాకా అవుతుంది అనమాట. అదే యూనిట్ వచ్చేసి 7 రూపాయలు చొప్పున వేసుకుంటే 630, యూనిట్ వచ్చేసి 9 రూపాయల వరకు వేసుకుంటే 810 అనమాట. ఒక్క వాటర్ మనం స్నానం చేయడానికి కాచుకునేటటువంటి వేడి నీళ్ళ ఖర్చు అక్షరాల నెలకి 810 రూపాయలు, ఒక 4 to 5 మెంబర్స్ ఉంటే కనుక ఇంట్లో. ఇక గీజర్ రోజుకు 2 గంటలు పనిచేస్తే వినియోగం వచ్చేసి 180 యూనిట్లకి అయితే మారిద్ది అనమాట. అంటే అర్థం చేసుకోండి గీజర్ ఏ స్థాయిలో పవర్ కన్జ్యూమ్ చేస్తుంది. అలాగే బిల్ వచ్చేసి 1260 నుంచి 1620. ఇది యూనిట్ 7 రూపాయలు, యూనిట్ 9 రూపాయలు వేరీ అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఎవరైతే గీజర్ని వాడుతున్నారో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ముఖ్యంగా ఏంటంటే వేడి నీటిని చేయడానికి ఎక్కువగా ఇది అతి చల్లటి నీళ్ళని అయితే కనుక చాలా కొంచెం లేట్గా చేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, గీజర్ వాడేవాళ్ళు కరెంటు బిల్ని ఏ విధంగా తగ్గించుకోవచ్చు అని చెప్పేసి అంటుంటారు. ముఖ్యంగా ఏంటంటే పైప్తో బకెట్లో పట్టుకొని స్నానం చేయడం ద్వారా అవి త్వరగా హీట్ అయిపోయి ఉంటాయి అనమాట. అలా కాకుండా షవర్తో చేస్తే కనుక అవి స్లోగా అవుతాయి. దాని ద్వారా ఏంటంటే ఇంకా పవర్ కన్జంప్షన్ అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి గీజర్ని వచ్చేసి మీడియం మోడ్ ఉష్ణోగ్రతలో వాడండి. అదేవిధంగా షవర్కి బదులు బకెట్తో స్నానం చేయండి. అలాగే గీజర్ విద్యుత్ని ఈ విధంగా చేయడం ద్వారా ఆదా చేస్తుంది. అదేవిధంగా కొత్త మోడల్ వచ్చేటటువంటి గీజర్స్ని మాత్రమే కొనుగోలు చేయండి. 5 స్టార్ రేటింగ్ ఉన్న వాటిని కొనుగోలు చేయండి. ఇవి విద్యుత్ వినియోగాన్ని 20 నుంచి 30% వరకు తగ్గించగలవు. సో ఈ విధంగా కొంతమేర గీజర్కి సంబంధించి పవర్ని అయితే ఆదా చేసుకోవచ్చు.